ప్రైజ్లాడండి అందరికీ. నేను రెవరెండ్ వేదరత్నం గారు అమ్మ, నేను మిసెస్ని. సిఎస్ఐలో మేము పనిచేసి రిటైర్ అయ్యి 11 years అవుతుంది. సిఎస్ఐలో సర్వీస్లో ఉన్నప్పుడు చాలా వేకువ లేచి ప్రార్థనలు చేసే అలవాటు, సంఘాల కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, పరిచర్య కొరకు చాలా ఉన్నాము. ఇంకా రిటైర్ అయినాక ఖమ్మం వచ్చి, ఇది మా అత్తగారు ఊరు కాబట్టి మా సొంత ఇంటికి వచ్చి అట్లా ఇప్పుడు ప్రార్థనలు కుటుంబం కొరకే కదా అని మేము ఇక్కడ లేవటం బంద్ చేసినాము. కానీ 4 years బ్యాక్ యూట్యూబ్ చూస్తుంటే మీది కనెక్ట్ అయింది, సాక్ష్యాలు విన్నాను. విని నిజంగా కదా, ఎంత రిటైర్ అయితే ఏముంది, ఇంకా పిల్లల కొరకు, మన సంతానం, సంఘాలు ఆత్మీయంగా బలపడటానికి, నేను ఇంకా వాడబడటానికి చాలా అవసరం కదా ప్రేయర్స్ అని నేను 3:30కి లేవటం మొదలుపెట్టాను. 4 years నుంచే నేను మీ ఫాలోవర్ని. అప్పుడు ఇందాక తను సిస్టర్ గారు చెప్పినట్లు, మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుతారు అని తను సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు తన్ని మొదటి స్థితిలో నేను చూసిన, అంటే మీ యొక్క వెనక బ్యాక్ స్క్రీన్ మీరు వచ్చి అట్లా కూర్చొని అవన్నీ చెప్తుంటే, ప్రభా వీరిని మీరు ఉన్నతంగా దీవిస్తున్నందుకు మీకు వందనాలు అని నేను అనుకున్నాను. ఇవాళ తన్ని చూస్తుంటే ఎంటైర్లీ డిఫరెంట్. అంటే తన అపియరెన్స్ కానీ, తన యొక్క ఇది కానీ, ఆ పాటలు అప్పుడు కూడా నేను విన్నాను. మీ పాటలు మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, అదే ప్రతి అమ్మగారికి, ప్రతి సేవకురాలికి అది ఉంటుంది కదా. ఎందుకంటే వాడబడటమే దేవుని ఆత్మల భారమే మనకి దేవుడు ఇస్తాడు. అటువంటి కృప మీరు పొందుకున్నారు, దేవునికి స్తోత్రం. నేను కూడా 3 o'clockకి లేవటం నేను మళ్ళీ అలవాటు చేసుకుని మా ఫ్యామిలీలో కానీ, మా WF గ్రూప్లో కానీ, ముందు నేను 3 o'clockకి ప్రేయర్ చేసినాక తర్వాత 3:30ది మీద నేను ఫాలో అవుతూ ఉంటాను. అటువంటి స్థితి ఇందాక మేము అనుకున్నాం, మేమంతా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం ఇక్కడ వచ్చినాం చాలామంది. అనుకున్నాము ఇప్పటికీ మేము ఆటలు ఆడతాం, మా యొక్క ఫెస్టివల్స్కి త్రోబాల్ ఆడటం. మీకు ఎక్కడిదంత శక్తి అంటుంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా 80sలో కూడా 40s అదే శక్తి ఏమో, ఇంకా ఆడటానికి, ఇంకా పాల్గొనటానికి, ఇంకా యాక్టివ్గా ఉండటానికి. అనేకులు మమ్మల్ని చూసి మేమెందుకు ఇంత నీరసంగా ఉన్నాము అని అనుకోకుండా అందరము దేవునిలో శక్తి పొందుకోవటానికి 3:30 ప్రేయర్స్ కానీ, 3 o'clock ప్రేయర్స్ కానీ చాలా మనకి ఆత్మీయంగా ఎదుగుతాము, దేవునిలో మనల్ని మనము మార్చుకుంటాము. అటువంటి కృప నిజంగా మా జీవితాల్లో, ఇక రిటైర్ అయి ఉన్నారు కాబట్టి అన్నీ వస్తుంటాయి కదా హెల్త్ పరంగా. ఆయనకి, మా అయ్యగారికి కొద్దిగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రేయర్స్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఆ ప్రేయర్స్ నాకు ఎంత ఉపయోగపడినాయంటే, నేను 3 o'clockకి లేచే అలవాటు నాకుంది కాబట్టి, ఒకసారి నేను ఒక టైంలో నేను లేచినప్పుడు ఈయన కూర్చొని ఉండి ఏంటి పడుకోలేదేంటి అని అంటే, ఇక వెంటనే ఆయాసం మొదలైపోయి ఆయన చాలా పీక్ స్టేజ్లోకి ఇంకా అయిపోతుంది అన్నంత స్టేజ్లో ఆయన ఆయాస పడిపోతున్నారు. వెంటనే నేను ఫోన్ చేసేసి మా నైబర్స్కి ఫోన్ చేసి నేను హాస్పిటల్ తీసుకెళ్ళటం. ఇప్పటికే ఆయన బాగున్నారు దేవుని కృప వల్ల, దేవునికి స్తోత్రం. ఆ 3 o'clockకి లేవటం వల్ల, లేకపోతే నేను పడుకొని ఉంటే ఆయన మనం ఇంకేదన్నా ఆలోచించుకోవచ్చు. కానీ దేవుడు అలాంటిది జరగకుండా, నేను ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మీకు అక్కడ మెసేజ్ కూడా పెట్టాను. ఆయన అంటే వెంటిలేటర్స్లో ఉన్నారు, కొద్దిగా ప్రేయర్ చేయండి అని. కానీ మీ మెసేజెస్ రోజుకొక సాక్ష్యము, ఒక్కొక్క మిషనరీది చెప్తూ ఉంటారు. చాలా అంటే మనల్ని మనం బలపరచుకోవటానికి, తర్వాత వేకువ ప్రార్థనలు, ఎంతమంది సేవకులు ఎట్లా లేచి వాళ్ళు ప్రార్థనలు చేసి జయించారో అనేది కూడా మనకు అదొక ఇన్స్పిరేషన్గా. కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలోని పెద్దల గొప్పవారిని ఎట్లా వాడుకున్నారో, ఈ రోజుల్లో ఈ తరములో మనల్ని వాడుకోవటానికి, మన తరము వెంబడి తరము ఆయనను మహిమపరచటానికే మనకి ఇలాంటి ఉజ్జీవము కలగాలని. ఇప్పుడు ఎవరు ఇలాంటి ప్రార్థనలు వారు చెప్తుంటారు, ఏమీ ఆశించరు, ఏమి కావాలని కోరుకోరు. మీకు ఇల్లు కావాలని ప్రార్థన చేస్తారు, మీరు ఇల్లు కట్టుకుంటారు కానీ వారిని పిలవరు అనుకుంటా, వారికి ఏమీ ఉండదు అనుకుంటా. అట్లాంటి వారు ఏంటంటే, మన ప్రార్థనలు అందరూ ఇప్పుడు చెప్పారు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది నిండించి కదా, మీరు ఆశీర్వాదంగా ఉండండి, అదే దేవునికి మహిమ.
మనమందరము క్రైస్తవులంగా దీవించబడటమే ఆయనకు మహిమ కదా అండి. మనము సేవకులంగా దేవుడు మమ్మల్ని ఎట్టనన్నా దీవిస్తాడు, కానీ మన తోటివారు దీవించబడటం, మన సంఘాలు ఆశీర్వదింపబడటం, ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వాలు మారే కొద్దీ మనకున్న పరిస్థితులలో దేవుడు మనకి ఉదయకాల ప్రార్థనలో మన ఆత్మీయ అభివృద్ధి కాకుండా సంఘక్షేమాభివృద్ధి కొరకు కూడా మనం ప్రార్థనలు చేస్తూ అందరూ ఆత్మీయంగా బలపడాలి. మనము ఏ ల్యాకింగ్లో ఉండకూడదు, మన తోటి వారం కానీ మనం కానీ ఏది కొదవలో ఉండకూడదు. సర్వసమృద్ధిలో మనము మన సంఘాలు లేపబడే సంఘాలుగా ఉండాలని, మనమందరము ప్రార్థనలో ఎదగాలని, అప్పుడే మనం అందరము క్షేమంగా ఆనందకరంగా మనల్ని చూస్తున్నటువంటి అన్యులు కానీ ఎవరు కానీ వీళ్ళకి ఏముంది, వీళ్ళ బలము, వీళ్ళకి మనకి ఇన్ని కోట్లున్నా మనం ఆనందంగా లేము, కానీ వీళ్ళకి ఏమీ లేకపోయినా ఏంటి ఇట్లా ఉన్నారు అని మనల్ని చూసి అనుకోవాలంటే 3:30 ప్రేయర్స్ కానీ 3 o'clock ప్రేయర్స్ కానీ మనకి చాలా ఉపయోగపడతాయి. మిమ్మల్ని ఇంకా దేవుడు గొప్పగా ఆశీర్వదించాలా. ఇంకా అనేకులు ఇలాంటి ప్రార్థనలలో గుంపులలో ఉండి దీవించబడాలని, ఆరోగ్యం పొందుకోవాలని, ఎలాంటి కొదువ లేకుండా దేవుడు సమృద్ధిలో నడిపించాలని మా యొక్క ప్రార్థన.